మనం రెండవ సందేశాన్ని ఆలకిద్దాం. నిర్గమకాండం 24వ అధ్యాయం. నిర్గమకాండం 24వ అధ్యాయము. నేను 13వ వచనం చదువుతాను, మీరు 14వ వచనం చదువుతారు. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచి మోషే దేవుని కొండ మీదికి ఎక్కింది. మేము ఇదంతకు వచ్చి వరకు ఇక్కడనే ఉండు. ఇదిగో అపరాధులను ఊరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వాక్యముని ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. నాతో చెప్పండి. ఇదిగో అహరోను ఊరు మీతో ఉన్నారు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం మన ఆత్మీయ జీవితం మేలుకొల్పు కొరకే హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యం మీద మన మనసు పెడదాం. పరిశుద్ధ గ్రంథంలో పేరెన్నిక కలిగిన గొప్ప దైవజనులు, ప్రసిద్ధి చెందిన ఎందరో వ్యక్తులు ఉన్నారు. వారందరూ ప్రభు కార్యాలు చేస్తూ వచ్చారు. అయితే పేరు కూడా రాయబడని గొప్ప వ్యక్తులు ప్రభు పనికి అతి విస్తారమైన సహాయం చేస్తూ ప్రభువును మహిమపరుస్తూ తెరచాటున కూడా ఉన్నవారు ఉన్నారు. అహరోను పేరు ఎక్కువగా మనకు వినబడతాం. మోషే పేరు మనకు ఎక్కువగానే వినబడుతుంది. అలాగే యెహోషువ పేరు కూడా ఎక్కువగానే వినబడుతుంది. కానీ ఇక్కడ మనం చదువుకున్నామే, ఊరు అనే పేరు చాలా తక్కువగా వినబడుతుంది. కానీ ఇతను దేవుని కొరకు చేసింది ఎంతో ఎక్కువ. అహరోను, మోషే, యెహోషువలు అందరికీ పేరెన్నిక కలిగి ప్రసిద్ధి చెందిన వారై ఉన్నారు. ఊరు చాలా తక్కువగా తెర వెనుక ఉంది దేవుని కార్యాలను చేసినట్టుగా మనం చూస్తాము. నేడు ఊరు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ఈనాటి సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను. దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని వాక్య ప్రకారంగా ఉండడానికే తీర్మానించుకోవాలి. భక్తుల అడుగుజాడల్లో మనము నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఈ ఊరు యూదా గోత్రీకుడు. ఊరు అహరోను, మోషే, యెహోషువ లాంటి వారితో ఎక్కువ సహవాసం చేసిన వ్యక్తి. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడగును అని, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోవును అన్నాడు. కాబట్టి ఆయన సహవాసం దేవుని జ్ఞానులతో ఉంది. అందుకే అతడు ధన్యుడయ్యాడు. అతని తదనంతరం కూడా అనేకులు, వారి వంశీకులు దీవింపబడ్డానికి, వారు గొప్ప పేరెన్నికలోకి రావడానికి కూడా ఊరు యొక్క భక్తి, ఊరు చేసినవి ఆయనకి ఎంతగానో సహాయం చేశాయి. ఈనాడు మన సహవాసం ఎవరితో ఉంది? రక్షణ లేనప్పుడంటే అన్యజనులతో, ఇతరులతో, పాపులతో ఉంది. రక్షించబడినప్పుడు మన సహవాసం తండ్రి అయిన దేవునితో ఉంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది అన్నాడు యోహాను. అంతేకాదు,
తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని. అంటే మన సహవాసం ఆయన శరీరమైన సంఘముతో ఉండాలి. సంఘాన్ని మానకూడదు, సంఘాన్ని హత్తుకోవాలి. సంఘ సహవాసంలో ఉంటే మనము దేవుని స్వారూప్యంలోకి వస్తాం. ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. కాబట్టి దేవుని శరీరం ఆయన శిరస్సు అయిన సంఘముతో, శిరస్సుగా ఆయన ఉన్నాడు. ఆ సంఘంతో నీ సహవాసం ఎంత ఉంటుంది? సహవాసంలో బలపడుతున్నావా? నిలిచి ఉంటున్నావా? కూరు నిలిచి ఉన్నాడు. కూరు గొప్ప దీవెనలను పొందాడు, బలపడ్డాడు. నువ్వు నిలిచి ఉంటే అలాంటి ధన్యతను పొందుతాడు. అంతేకాదు కూరు ఆయన సహవాసంలో నిలిచి ఆయన నిశ్శబ్దంగా సహాయం చేశాడు. ఆయన చేసిన సహాయం చాలా గొప్పది. చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయము 12వ వచనం చదవండి, లేదా 10 చదవండి ఫస్ట్. నిర్గమ 17:10. మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాడు. యెహోషువ అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు. మోషే అహరోను హూరు అనువారు. హూరు అనువారు. ఆ కొండ శిఖరమెక్కిరి. చదవండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుంటుటకై దాన్ని వేసిరి. అవును. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను, ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా, అతని చేతులను ఆదుకొనగా, అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉన్నాయి. అవును. అటు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. ఈ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీయులు వాగ్దాత్త దేశానికి ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక చోట వీరు అమాలేకీయులతో యుద్ధం చేశారు. ఎవరితో యుద్ధం చేశారు? గాయత్రి, ఎవరితో యుద్ధం చేశారు? అమాలేకీయులతో యుద్ధము చేశారు. ఇశ్రాయేలీయులకు అమాలేకీయులు శత్రువులు. ఆ యుద్ధంలో జయం పొందాలంటే ఎట్లా? మోషే కొండ మీదకి ఎక్కి నేను దేవునికి ప్రార్థన చేస్తానని కొండ మీదకి ఎక్కి, అతనితో పాటు అహరోను హూరు అనే ఇద్దరు కూడా కొండ మీదకి ఎక్కారు. అయితే యెహోషువకి ఏం చెప్పాడంటే, నువ్వు కొండ మీదకి రావద్దు, నీ కత్తి తీసుకొని నువ్వు ఆ అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళు. కొంతమంది ఇశ్రాయేలీయులు యెహోషువ యుద్ధరంగంలో ఉన్నారు. మోషే అహరోను ఊరులేమో కొండ మీద ఉన్నారు. మోషే చేతులు పైకెత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు, శత్రువులు అమాలేకీయులు ఓడిపోయారు. మరి ఎంతసేపు ఒక్కడే ఎత్తి పడతాడు? బరువెత్తాయా ఎక్కువ చేతులు? అందుకని మోషే చేతులు కిందికి దించారు. అప్పుడు ఎవరు గెలిచారంటే అమాలేకీయులు గెలిచారు, శత్రువులు గెలిచారు. యుద్ధ రంగంలో నుంచి మోషేకి వర్తమానం వచ్చింది, మోషే మనం ఓడిపోతున్నాం, అమాలేకీయులే గెలుస్తున్నారు అన్నారు. అప్పుడు మోషే మరలా చేతులు పైకెత్తాడు. అప్పుడు ఈ అహరోను హూరులు ఏం చేశాడంటే, ఒక రాయి తీసుకొచ్చి అక్కడ వేసి మోషేని కూర్చోమని చెప్పి, ఆ పక్కన ఒకరు ఈ పక్కన ఒకరు చేతులు పైకి నిలిచి ఉండేటట్టుగా అతని చేతులను ఆదుకునేది అన్నాడు.
చూసారా హూరు ఎంత సహాయం చేశాడో. అప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. వారు బలిపీఠం కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అక్కడ ఒక ధ్వజాన్ని వారు నిలువబెట్టారు, జయకేతనాన్ని. హూరు సహాయం లేకపోతే ఇశ్రాయేలీయులు గెలిచేవారా? హూరు చాలా సామాన్యమైన వ్యక్తి. చూడండి, యెహోషువ లాగా పాపం హూరుకు యుద్ధం రాదు, యుద్ధం చేయలేదు. పోనీలే అహరోనులాగా ప్రధాన యాజకుడు కాదు, బలులు అర్పించడం ఇవన్నీ ఆయనకు తెలియదు. సరే, మోషేలాగా ప్రార్థనాపరుడు కాదు, మోషే చేసినంతసేపు హూరు ప్రార్థన చేయలేదు. అతను ప్రార్థనాపరుడు కాదు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు కాదు, ప్రధాన యాజకుడు కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి హూరు. కానీ అతడు దైవజనుల చేతులను ఆదుకున్నాడు. మోషే గొప్ప దైవజనుడు, అతని చేతులను ఆదుకున్నాడు. ప్రధాన యాజకుడైన అహరోనుకు సహకరించాడు. యుద్ధరంగంలో ఉన్న యెహోషువ కత్తికి పదునెక్కేటట్టు సహాయపడ్డాడు. ఈనాడు మనం సహవాసములో నిలిచి ఉండడమే కాదు, సహాయకులమై ఉండాలి. మన సహాయం సామాన్యమైనదని మనకు అనిపించవచ్చు. సామాన్యులమే మనం. గొప్ప యుద్ధాలు, ప్రార్థనలు, మరి బలులు ఇవన్నీ మనకు తెలియవు. కానీ సామాన్యంగా మనం సహకరిస్తూ హూరులాగా ఉంటే ఇశ్రాయేలీల విజయానికి మనం కారణమవుతాం. దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉంటుంది. ఏం సహకారం చేయాలి? నువ్వు ఆలయానికి రావడమే పెద్ద సహకారం. ఆ తర్వాత దేవుడు నీకు చెప్పే సమర్పణ విషయమే కానీ, ప్రార్థనల విషయమే కానీ, దైవజనులకు సహాయం చేస్తూ మనం బలపడడం, దీవెన పొందడం ఎంతో ధన్యకరమే. కాబట్టి క్రమంగా సావాసానికి వస్తూ దైవజనులను ఆదుకునేంత అనుభవాన్ని మనం పొందుతున్నామా? హూరు ఎంత ధన్యుడయ్యాడు! ఆయన వారితో సహవాసం చేశాడు, వారికి సహకారము చేశాడు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? రెండవది, ఇవి రెండు విషయాలు, సహవాసము, సహకారం. ఇక మూడవ సంగతి ఏంటంటే, దైవజనుడైన మోషే మరొక సందర్భంలో కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఊరు పేరును ప్రస్తావించాడు. ఎందుకంటే మీకు వాద్యాలు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అహరోను హూరులు మీతో ఉంటారు అని చెప్పి హూరును అక్కడ ఆయన నియమిస్తూ ఉన్నాడు. మీ వాద్యములన్నీ కూడా అహరోను హూరుల యొద్దకు తీసుకురావాలని చెప్తా ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం నిర్గమాకాండం 24:14. నిర్గమ 24:14. పెద్దలను చూచి మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడే ఉండండి. అహరోను హూరులు మీతో ఉన్నారు. ఎవనికైనను వాద్యమున్న ఎడల ఎక్కడికి వెళ్ళాలంట? అహరోను దగ్గరికి, హూరు దగ్గరికి వెళ్ళాలి. ఒక బాధ్యత హూరుకు అప్పగించాడు. ఒక స్థానములో మోషే మరి హూరును ఉంచుతూ వచ్చాడు. ఈనాడు సహవాసం కలిగి హూరు వలె సహకరిస్తూ ఉంటే ఒకానొక దినానికి మన నమ్మకత్వాన్ని బట్టి తప్పక దేవుడు మనకు ఒక బాధ్యత ఇస్తాడు, ఓ స్థానంలో ఉంచుతాడు. నేను వచ్చేంత వరకు మీరు వారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు. అదెంత ధన్యత! ఇశ్రాయేలీల వాద్యాలను వారు పరిష్కరించేటువంటి న్యాయాధిపతులుగా ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందారు. అంతేకాదు ఈ హూరు యొక్క భక్తి, ఆయన యొక్క శ్రద్ధలను బట్టి ఆయనకు గొప్ప దీవెన కలిగింది. తరతరాలకు కూడా ఆయన పేరు మరి రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
వారి మనవడు కూడా ఎంతో ఆశీర్వదింపబడ్డాడు. హూరు మనవడెవరు చూడండి. నిర్గమకాండం 35వ అధ్యాయం 30 నుంచి సాయం చేయండి. నిర్గమ 35:30. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను హూరు మనమడునైనా బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారంతోను వెండితోను ఇత్తడితోను రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాణ్ణి నింపి ఉన్నాడు అని. ఎంత ధన్యత! అసలు ఊరువే దేవుడితో సావాసం జ్ఞానులతో సావాసం చేస్తూ వారికి సహకరిస్తూ, అలాగే ఆయన బాధ్యతను తను నియమింపబడిన స్థితిలో నమ్మకంగా ఉండటం ద్వారా అతని తరతరాలు దీవింపబడ్డాయి. ఊరికి కూడా తెలియదు నా మనోడు దీవింపబడతాడు. దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన నమ్మకత్వానికి ఎంత కృప చూపించాడు! మందిరంలో చిత్రమైన పనులన్నింటినీ చేయడానికి బెసలేలును దేవుడు ఎన్నుకున్నాడు. మరి అతని మనవన్ని తన ఆత్మతో నింపాడు. రాజైన సొలొమోను, దావీదు బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము దగ్గరే ప్రార్థనలు చేసిన వారిగా ఉన్నారు. క్షమించండి, దావీదు కాదు, సొలొమోను ఆ ఇత్తడి బలిపీఠం దగ్గర ప్రార్థనలు చేసినట్టుగా చూస్తాను. మందిరంలో ఎంత ధన్యత మరి కలిగింది అతనికి. అక్కడ ప్రియులారా, ఇలాంటి గొప్ప దీవెన గురు పొందుతూ వచ్చాడు. మరి మనం అలాంటి అనుభవాన్ని పొందుతూ ఉన్నామా? గురు ధన్యుడయ్యాడు. తెర వెనుక ఉన్నాడు. పేరు ఆశించలేదు, గొప్పతనం ఆశించలేదు. మరి ఆయన ఎంత దీవెన అనుభవించాడు! ఆయన సహవాసం చేస్తూ, సహకరిస్తూ, బాధ్యతలో నియమింపబడి నమ్మకంగా ఉండి తన తరతరాలకు దీవెన తీసుకొచ్చాడు. తన మనముడు బలపడే, మనముడు దేవునిలో ఎదిగే ధన్యతను తీసుకొచ్చాడు. అది మనం కూడా తరతరాలు ఆశీర్వదింపబడాలంటే ఊరులాగా ఉండాలి. ఈ అంత్య దినాలు, ఈ భయంకరమైన దినాలలో అపవాది మనల్ని ఆగిపోమంటాడు. సమస్యలు, శోధనలు చుట్టుముడుతూ ఉంటాయి. మనం కావాలని ఆగము. తీరా ఆలయానికి వెళ్ళే సమయానికే ఏదో ఒకటి అరిచిపడతా ఉంటుంది. సంఘంలో దేవుని వాక్యం ఉందా అన్న ఆశతో బయలుదేరినప్పుడే సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. వాటన్నింటినీ మనం జయించి దేవుని ఇంటికి రావాలి. ఆ మందిరంలో నిలిచి ఆయన సత్యవాక్యాన్ని విని బలపడాలి. ఈరోజు మీరు రాగలిగారు కాబట్టి ఊరు గురించి తెలిసింది. ఈరోజు మీరు రాలేకపోతే ఊరు గురించి తెలిసేదా? ఆ వాక్య ప్రకారంగా ఉండడానికి మనం నిశ్చయించుకునే వాళ్ళమా? అంటే దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దీవెన దాచిపెడతాడో మనకు తెలియదు. అందుకే ఆయనతో బలమైన సావాసాన్ని మనం కలిగి ఊరు వలె తెర వెనుక ఉండి ప్రభువుని కనపరచాలి. అది మనం అట్లాంటి అనుభవాన్ని పొందుదాం. ఈ తలంపులను దేవుడు దీవించును గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థన పెట్టాలి.